గాయ్స్ షాక్ అయ్యారండి ఉప్పల్ బాల్ ఏంది బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నాం బాలంటే నేను నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ అంటే నా ప్రాణం అండి. బిగ్ బాస్లో నేను బతకలేను. నాగార్జున చాలా రెస్పెక్ట్. కానీ బిగ్ బాస్ అందరు చూడండి, నేను అగ్ని పరీక్షకి వెళ్తే నన్ను నవదీప్ గారు చాలా ఘోరంగా మాట్లాడారు. పక్కన అభిజిత్ గారు అండ్ తను నాకు గ్రీన్ ఏనికోతే వాళ్ళ చెవులు ఏమో చెప్పి ఇలాంటి వల్గర్ వీళ్ళు చెట్టు కావు, పరువు తీస్తారు ఏదో చెప్తున్నాడు. నీకు ఏమవసరం ఉంది నవదీప్ గారు? మీ గుద్ద మీరు మూసుకుని కడుకోవచ్చు కదా. మీరు రెడ్ ఇచ్చినప్పుడు గమ్ము ఉండాలి. అభిజిత్ గారికి ఆయన తనకు బిందు మాధురి గారికి మీరెందుకు చెప్తున్నారండి? అక్కడ నేను డ్యాన్స్ చేశాను, మాట్లాడాను, ఏడ్చాను, నా టాలెంట్. మీరు ఏ టాస్క్ ఇవ్వలేదు. మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, ఒకరు అవకాశం ఇస్తే మీరు వెళ్ళారు. ఎట్లా అవమానిస్తారు నన్ను? మీకు ఎవరిచ్చారు రైట్స్? అసలు ఆ వారం వారం తిప్పించుకుని ఎలా కనబడుతున్నాం? నాలా నువ్వు గెలువు, నాలా ఉండు. హాయ్ గాయ్స్ షాక్ అయ్యారండి ఉప్పల్ బాల్ ఏంది బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నాం బాలంటే నేను నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ అంటే నా ప్రాణం అండి. బిగ్ బాస్లో నేను బతకలేను. నాగార్జున చాలా రెస్పెక్ట్. కానీ బిగ్ బాస్ అందరు చూడండి, నేను అగ్ని పరీక్షకి వెళ్తే నన్ను నవదీప్ గారు చాలా ఘోరంగా మాట్లాడారు. పక్కన అభిజిత్ గారు అండ్ తను నాకు గ్రీన్ ఏనికోతే వాళ్ళ చెవులు ఏమో చెప్పి ఇలాంటి వల్గర్ వీళ్ళు చెట్టు కావు, పరువు తీస్తారు ఏదో చెప్తున్నాడు. నీకు ఏమవసరం ఉంది నవదీప్ గారు? మీ గుద్ద మీరు మూసుకుని కడుకోవచ్చు కదా. మీరు రెడ్ ఇచ్చినప్పుడు గమ్ము ఉండాలి. అభిజిత్ గారికి ఆయన తనకు బిందు మాధురి గారికి మీరెందుకు చెప్తున్నారండి? అక్కడ నేను డ్యాన్స్ చేశాను, మాట్లాడాను, ఏడ్చాను, నా టాలెంట్. మీరు ఏ టాస్క్ ఇవ్వలేదు. మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, ఒకరు అవకాశం ఇస్తే మీరు వెళ్ళారు. ఎట్లా అవమానిస్తారు నన్ను? మీకు ఎవరిచ్చారు రైట్స్? అసలు ఆ వారం వారం తిప్పించుకుని ఎలా కనబడుతున్నాం? నాలా నువ్వు గెలువు, నాలా ఉండు. హాయ్ గాయ్స్ షాక్ అయ్యారండి ఉప్పల్ బాల్ ఏంది బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నాం బాలంటే నేను నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ అంటే నా ప్రాణం అండి. బిగ్ బాస్లో నేను బతకలేను. నాగార్జున చాలా రెస్పెక్ట్. కానీ బిగ్ బాస్ అందరు చూడండి, నేను అగ్ని పరీక్షకి వెళ్తే నన్ను నవదీప్ గారు చాలా ఘోరంగా మాట్లాడారు. పక్కన అభిజిత్ గారు అండ్ తను నాకు గ్రీన్ ఏనికోతే వాళ్ళ చెవులు ఏమో చెప్పి ఇలాంటి వల్గర్ వీళ్ళు చెట్టు కావు, పరువు తీస్తారు ఏదో చెప్తున్నాడు. నీకు ఏమవసరం ఉంది నవదీప్ గారు? మీ గుద్ద మీరు మూసుకుని కడుకోవచ్చు కదా. మీరు రెడ్ ఇచ్చినప్పుడు గమ్ము ఉండాలి. అభిజిత్ గారికి ఆయన తనకు బిందు మాధురి గారికి మీరెందుకు చెప్తున్నారండి? అక్కడ నేను డ్యాన్స్ చేశాను, మాట్లాడాను, ఏడ్చాను, నా టాలెంట్. మీరు ఏ టాస్క్ ఇవ్వలేదు. మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, ఒకరు అవకాశం ఇస్తే మీరు వెళ్ళారు. ఎట్లా అవమానిస్తారు నన్ను? మీకు ఎవరిచ్చారు రైట్స్? అసలు ఆ వారం వారం తిప్పించుకుని ఎలా కనబడుతున్నాం? నాలా నువ్వు గెలువు, నాలా ఉండు. హాయ్ గాయ్స్ షాక్ అయ్యారండి ఉప్పల్ బాల్ ఏంది బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నాం బాలంటే నేను నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ అంటే నా ప్రాణం అండి. బిగ్ బాస్లో నేను బతకలేను. నాగార్జున చాలా రెస్పెక్ట్. కానీ బిగ్ బాస్ అందరు చూడండి, నేను అగ్ని పరీక్షకి వెళ్తే నన్ను నవదీప్ గారు చాలా ఘోరంగా మాట్లాడారు. పక్కన అభిజిత్ గారు అండ్ తను నాకు గ్రీన్ ఏనికోతే వాళ్ళ చెవులు ఏమో చెప్పి ఇలాంటి వల్గర్ వీళ్ళు చెట్టు కావు, పరువు తీస్తారు ఏదో చెప్తున్నాడు. నీకు ఏమవసరం ఉంది నవదీప్ గారు? మీ గుద్ద మీరు మూసుకుని కడుకోవచ్చు కదా. మీరు రెడ్ ఇచ్చినప్పుడు గమ్ము ఉండాలి. అభిజిత్ గారికి ఆయన తనకు బిందు మాధురి గారికి మీరెందుకు చెప్తున్నారండి? అక్కడ నేను డ్యాన్స్ చేశాను, మాట్లాడాను, ఏడ్చాను, నా టాలెంట్. మీరు ఏ టాస్క్ ఇవ్వలేదు. మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, ఒకరు అవకాశం ఇస్తే మీరు వెళ్ళారు. ఎట్లా అవమానిస్తారు నన్ను? మీకు ఎవరిచ్చారు రైట్స్? అసలు ఆ వారం వారం తిప్పించుకుని ఎలా కనబడుతున్నాం? నాలా నువ్వు గెలువు, నాలా ఉండు. హాయ్ గాయ్స్ షాక్ అయ్యారండి ఉప్పల్ బాల్ ఏంది బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నాం బాలంటే నేను నిజంగా చెప్తున్నా బిగ్ బాస్ అంటే నా ప్రాణం అండి. బిగ్ బాస్లో నేను బతకలేను. నాగార్జున చాలా రెస్పెక్ట్. కానీ బిగ్ బాస్ అందరు చూడండి, నేను అగ్ని పరీక్షకి వెళ్తే నన్ను నవదీప్ గారు చాలా ఘోరంగా మాట్లాడారు. పక్కన అభిజిత్ గారు అండ్ తను నాకు గ్రీన్ ఏనికోతే వాళ్ళ చెవులు ఏమో చెప్పి ఇలాంటి వల్గర్ వీళ్ళు చెట్టు కావు, పరువు తీస్తారు ఏదో చెప్తున్నాడు. నీకు ఏమవసరం ఉంది నవదీప్ గారు? మీ గుద్ద మీరు మూసుకుని కడుకోవచ్చు కదా. మీరు రెడ్ ఇచ్చినప్పుడు గమ్ము ఉండాలి. అభిజిత్ గారికి ఆయన తనకు బిందు మాధురి గారికి మీరెందుకు చెప్తున్నారండి? అక్కడ నేను డ్యాన్స్ చేశాను, మాట్లాడాను, ఏడ్చాను, నా టాలెంట్. మీరు ఏ టాస్క్ ఇవ్వలేదు. మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, ఒకరు అవకాశం ఇస్తే మీరు వెళ్ళారు. ఎట్లా అవమానిస్తారు నన్ను? మీకు ఎవరిచ్చారు రైట్స్? అసలు ఆ వారం వారం తిప్పించుకుని ఎలా కనబడుతున్నాం? నాలా నువ్వు గెలువు, నాలా ఉండు. హాయ్
షాక్ అయ్యారండి ఉప్పల్ బాల్. ఏంది బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నాం బాల్ అంటే నేను నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ అంటే నా ప్రాణం అండి. బిగ్ బాస్లో నేను బతకలేను. నాగార్జున చాలా రెస్పెక్ట్, కానీ బిగ్ బాస్ అందరు చూడండి. నేను అగ్ని పరీక్షకి వెళ్తే నన్ను నవదీప్ గారు చాలా ఘోరంగా మాట్లాడారు. పక్కన అభిజిత్ గారు అండ్ తను నాకు గ్రీన్ ఏనిపోతే వాళ్ళ చెవులు ఏమో చెప్పి ఇలాంటి వల్గర్ వీళ్ళు చెట్టు కావు, పరువు తీస్తారు, ఏదో చెప్తున్నాడు. నీకు ఏమవసరం ఉంది నవదీప్ గారు? మీ గుద్ద మీరు మూసుకుని కడుకోవచ్చు కదా. మీరు రెడ్ ఇచ్చినప్పుడు గమ్ము ఉండాలి. అభిజిత్ గారికి ఆయన తనకు బిందు మాధురి గారికి మీరెందుకు చెప్తున్నారండి? అక్కడ నేను డ్యాన్స్ చేశాను, మాట్లాడాను, ఏడ్చాను, నా టాలెంట్. మీరు ఏ టాస్క్ ఇవ్వలేదు. మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, ఒకరు అవకాశం ఇస్తే మీరు వెళ్ళారు. ఎట్లా అవమానిస్తారు నన్ను? మీకు ఎవరిచ్చారు రైట్స్? అసలు ఆ వారం వారం తిప్పించుకుని ఎలా కనబడుతున్నాం? నాలా నువ్వు గెలువు, నాలా ఉండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.